అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దురాక్రమణ ప్రయత్నాల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిహద్దు వివాదంపైనే ఉంటాయని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనల్ని విదేశాంగ శాఖ మరోసారి తీవ్రంగా ఖండించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిహద్దు అంశంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ వాదిస్తోన్న చైనా రాష్ట్రంలోని ప్రాంతాలకు వరుసగా చైనీస్ పేర్లు పెడుతోంది. 2017 నుంచి భారత్ ను ఇదే తరహాలో రెచ్చగొడుతోన్న డ్రాగన్ ఇటీవల 27 ప్రాంతాలకు పేర్లను ప్రకటించింది. మ్యాప్ వార్ కు తెరదీసిన చైనాకు అదే మ్యాప్ తో కౌంటర్ ఇచ్చింది భారత్. పేర్లు మార్చడం వల్ల భూభాగంపై హక్కులు మారవని స్పష్టం చేసిన భారత్ అరుణాచల్ ప్రదేశ్ లోని 27 ప్రాంతాలు భౌగోళిక ప్రదేశాల ప్రామాణిక పేర్లను అధికారిక మ్యాప్ లో గుర్తించింది. భారత్ చైనా సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. 1914లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా టిబెట్ల మధ్య మ్యాక్మోహన్ లైన్ అనే సరిహద్దు రేఖను నిర్ణయించింది. భారత్ దాన్నే ఇప్పటికీ చట్టబద్ధమైన సరిహద్దుగా పరిగణిస్తోంది. అయితే చైనా మాత్రం మ్యాక్మోహన్ లైన్ ను గుర్తించడం లేదు. భారత్ లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా చెబుతోంది. భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ భారత అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటులో లాంగ్జూ, మాజా, బిసా, జోలా, రిజాలా, పకుర్లా, ఠాగ్లా, శంభో సరోవర్, బారాకుందున్, చోటా కుందున్, ధన్బారి, జైరాంపూర్, రామ్నగర్, జస్వంత్ గర్ లాంటి ప్రాంతాలున్నాయి.